అందరికీ వందనాలండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు ఆపేక్షించున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కావున మేము ప్రభు విషయమైన భయమునకి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకుంటేది, కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందు అతిశయించే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలగవలనని మీ విషయమై మీకు అతిశయ కారణం కలిగించున్నాము. ఏలైనగా మేము వెర్రివారమైతే మా దేవుని చిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతే మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడి వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి ఎగునట్లు పాపం మెరుకొని ఆయనను మన కోసం పాపముగా చేసెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన ప్రభా, సర్వాంతర్యమైన తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. ఈ యొక్క దినం చూడడానికి ప్రభా అల్ఫలో మయోకులమైన మాకు నాయన ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీ యొక్క సన్నిధిలో ప్రభా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి యొక్క 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నైనా ఇస్తాయా నాయన బైబిల్ గ్రంథమంతా ప్రభా చదువుకోవాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి కూడా నాయన మీరు మా అందరికీ అవకాశాన్ని ఇవ్వనట్టు వీళ్ళని వాళ్ళని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ వాక్యం బిడ్డల హృదయాలను తెరవండి ప్రభా. నాయన వారికి నాయన కొదవుగా ఏమి కలిగి నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారికి ఏం కొదవ ఉందో నువ్వు చూస్తున్న దేవుడవు కదా ప్రభా. సమస్తాన్ని చూస్తున్న దేవుడవు కదా ప్రభా. వారి కొదవలు అక్కర్లను తీర్చండి ప్రభా. ఎవరికైనా గర్భఫల దీవెన లేకపోతే దీవెనను అనుగ్రహించండి. ఎవరికైనా ఉద్యోగ దీవెన లేకపోతే ఉద్యోగ దీవెన ఇవ్వండి. నేను ఎవరైతే ప్రభా వివాహం ఆలస్యమే ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి వివాహ దీవెన దయచేయండి. నాయన ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక సగంలో పని ఆపుకొని ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరినీ దర్శించండి. అయ్యా తండ్రి నాయన శారీరక అవసరతే కాదు, కానీ ప్రభా ఆత్మీయంగా ప్రభా తండ్రి ఎవరికైతే రక్షణ లేదో ఆ బిడ్డల రక్షణ ఇమ్మని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.